ఎవరైతే 8 పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టారో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు. ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకం పెట్టిందే ప్రభుత్వం దగ్గర ఉంది. మేము రాసుకోలే ఈ లెక్కలు, వాళ్ళు రాసి సంతకం పెట్టిన లెక్కనే మేము సేకరించినాం. 3,54,00,000 పైచిలకు ఏదైతే లెక్క ఉందో వాళ్ళు ఇచ్చిన సమాచారం 96.9% లెక్కలు ఇచ్చారు. 3.1% లెక్కలు ఇవ్వలేదు. లెక్కలు ఇవ్వలను కొంతమంది విధిలేకి ఇవ్వకపోవచ్చు, కొంతమంది ఆ సమయానికి లేకి ఇవ్వకపోవచ్చు. కానీ చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖరరావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా. ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన, ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా? మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. నాయకుడు ఇచ్చిన మాటని నిలబెట్టడమే మా ధర్మం అనుకున్నాము. అందుకే పార్టీ విధానాలను, సిద్ధాంతాలను, నాయకుడి ఆదేశాలను పాటించిన కాబట్టే ఈరోజు ఇక్కడికి రాగలిగిన. ఇక్కడున్న మిత్రులకు నేను ఒకటే మాట చెప్తున్నా. మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు దేశ్ముఖ్ల కుటుంబం, 1000 ఎకరాల భూములు ఉన్నోళ్ళు. ఈరోజు ఇందులో ఉన్న దామన్న 2వ తరం నాయకుడు. మేమందరం కూడా నాయకుడిచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఇది చేసినాం. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసిందా మీరు ఆలోచన చేయండి సోదరులారు. ఇవాళ మా చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కొన్ని సంఘాలు వచ్చినాయి, కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు, అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి, దీంట్లో కొంత సమాచారాన్ని మనం నిజంగా చేయాలనుకున్నాం. కాబట్టి 2వ విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి 2వ విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినాము. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. మీడియా మిత్రులు, బలైన వర్గాల సంఘాలు, మా సోదరులు అర్థం చేసుకోవాలి. ఈరోజు దీన్ని తప్పుపడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు. మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ, ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్క పక్కాగా తేలితే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది, దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ, దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసిండు. కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడలు వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు, కింద ఉన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ.
2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన క్షేమం పట్టది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోటా అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇస్తురని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 100% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు, అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు కొట్టేటోడు లేడు, పాలాభిషేకం చేసినోడు లేడు. నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టి విలన్ చేసిరంటే, విలనే అంటారు ఆ విషయంలో, విలనే అంటారు ఆ విషయంలో. మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు, సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా, మొత్తం ముస్లింల జనాభా 44 లక్షలు ఉంటుంది. ఈరోజు అదే 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లల్ని కానలేదా? మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఎక్కడ పొంతం లేదు కదా. మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేని వ్యతిరేకించిందంటే నేను ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా తలలను లెక్క పెడతా అంటుండు, క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మొన్న మాట్లాడుకుంటూ, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా.
చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరిని ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎంతకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్మలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్మలను ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు విప్పుతా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఎవడన్నా బుర్రునోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఎవరన్నా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా చూపెట్టుర్రి.